ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, నిఫ్టీ ఫార్వర్డ్ పిఈ ఈ రోజు మనకి 19.9x ఉంది. మరి ఇది ఎక్స్పెన్సివా చీపా అంటే? యా, బేసికల్గా లాస్ట్ 10 years నుంచి మనం చూసుకుంటే అండ్ ఫార్వర్డ్ వి కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 18.2 దాకా ఉంటుందండి. దాంతో పోల్చుకున్నప్పుడు 19.9 అంటే 1% ఎక్స్పెన్సివ్ లా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా పీఈని ఎల్లోన్గా చూడటం అనేది అంత కరెక్ట్ వాల్యుయేషన్ మెథడ్స్ కాదు. ఓకే, అది ఎప్పుడేంటంటే మెచ్యూరిటీ అయిన ఎకానమీస్కి అయితే పనికొస్తుంది తప్ప ఇండియా లాంటి రైజింగ్ సన్ రైజింగ్ సెక్టార్స్ ఉన్న ఇండియాకి పీ అనేది అంత సూటబుల్ కాదనమాట. రెండోది, మనం ఏ పీరియడ్లో ఉన్నామో మనం థింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ సంవత్సరం మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, మెజారిటీ కంపెనీస్ యొక్క గ్రోత్ యావరేజ్ మీద 15% రిపోర్ట్ అయింది. అండ్ బ్రాడ్ బేస్ మీద మెజారిటీ సెక్టర్స్ మొత్తం కూడా రిపోర్ట్ చేసింది అనమాట యావరేజ్ మీద. అందుకని గ్రోత్ అనేది బ్రాడ్ బేస్డ్ వస్తుంది తప్ప కపుల్ ఆఫ్ సెక్టర్స్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా అనుకోండి, ఏఐ కంపెనీస్, ఫాంగ్ స్టాక్స్ అంటారు కదా, వాటి నుంచి వస్తుంది. బట్ ఇండియా అలా కాదు, అన్ని సెక్టర్స్ నుంచి వస్తుంది అనమాట గ్రోత్. అండ్ రెండోది, జీడిపి గ్రోత్ రీసెంట్గా లేటెస్ట్ క్వార్టర్లో 8.5% గ్రోత్ రికార్డ్ అయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జీడిపి గ్రోత్ అనమాట ఎంటైర్ వరల్డ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే. అండ్ థర్డ్ వన్, ఇన్ఫ్లేషన్ లోయెస్ట్లో ఉంది ఇది. అంటే ఆర్బీఐలో ఇంకా వడ్డీ రేట్లు తగ్గడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫ్యూచర్లో ఏదైనా ఎకనామికల్ షాక్స్ వచ్చినా సరే తట్టుకునే పొజిషన్లో ఉంది. అంటే ఇటు ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, అటు గ్రోత్ బాగుంది, అండ్ కంపెనీస్ రిపోర్టింగ్ చాలా బాగుంది. అదే టైంలో వరల్డ్ వైడ్గా అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తున్నారు. ఈరోజు మీరు న్యూజిలాండ్తో టైప్ అయ్యాము, ఇండియా వాళ్ళు, మొన్న ఉమెన్స్తో టైప్ అయ్యాము. అండ్ యూరోపియన్ యూనియన్తో మాట్లాడడం జరుగుతున్నాయి, అండ్ రష్యా వాళ్ళతో మాట్లాడడం జరుగుతున్నాయి, అండ్ ఇటు అమెరికా వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతున్నాయి. అంటే అమెరికా వాళ్ళు ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్ పెంచిన తర్వాత కూడా మన ఎక్స్పోర్ట్స్ ఏమాత్రం డౌన్ ఏం అవటల్లా, తగ్గిందేం లేదు, కాబట్టి పెరగకుండా ఆగింది అనమాట అంతే. అంటే ఈ లెక్కను చూస్తే మనం అనుకున్నంత డిస్టర్బెన్స్ లేదు ఎక్స్పోర్ట్స్కి, బట్ అదే టైంలో ఇంటర్నల్ గ్రోత్ చాలా బాగుందనమాట. ఈ కండిషన్లని కన్సిడర్ చేసామనుకోండి, లాస్ట్ 10 years హిస్టారికల్ పీ దగ్గరే ఉంది మార్కెట్. అంటే దట్ వెరీ హెల్తీగా ఉన్నట్టు లెక్క. కాబట్టి పీ ఒక్కటే చూసి ఇది ఎక్స్పెన్సివ్ మార్కెట్ అనే బదులు మనం ఆ సైక్లికల్ గ్రోత్లో పెట్టి చూస్తే కనుక 20p అన్న కూడా చీపర్ కింద లెక్క, గ్రోత్ ఉంది కాబట్టి. అందుకని గ్రోత్ ఎక్కువ ఉంటే అసలు పీని కన్సిడర్ చేయకూడదు. కొన్ని ఉంటాయి స్టార్టప్ కంపెనీస్ 1000p ఉంటాయి, అండ్ ఎటర్నల్ ఉంది, అది ఆల్మోస్ట్ 300p ఉంటుంది. అండ్ నైకా ఉంటుంది, అది ఆల్మోస్ట్ 1000p కూడా ఉంది ఓ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఈజ్ ఇట్ కన్సిడరేషన్ అంటే ఆ గ్రోత్ ఇంజిన్కి మన పీని పట్టించుకోకూడదు. అక్కడ సేల్స్ గ్రోత్ పెరుగుతుందా లేదని చూడాలి అంతే. బాగా పెరుగుతుంది అనుకోండి, పీ డజంట్ మ్యాటర్. అదే మెచ్యూరిటీ అయిన కంపెనీ అనుకోండి, అప్పుడు మనం పీ చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు మెచ్యూర్ అయింది, ఎనఫ్ ప్రాఫిట్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇండియా లాంటి గ్రోత్ ఇంజిన్కి అండ్ పీ అనేది జస్ట్ ఒక క్రైటీరియా అమాంగ్ ద మెనీ క్రైటీరియాస్ అనమాట. అండ్ 10 years హిస్టారికల్ వాల్యుయేషన్ దగ్గరలో ఉంది తప్ప అది ఎక్స్పెన్స్ అయితే కాదు. అండ్ ఇప్పుడున్న గ్రోత్కి, అంటే ఈ 8% జీడిపి గ్రోత్ ఈ లాస్ట్ క్వార్టర్లో కనుక చూసుకున్నా, కంపెనీస్ ప్రాఫిట్ రిపోర్టింగ్ 15% చూసుకున్నా, ఇన్ఫ్లేషన్ ఇంత డౌన్లో చూసుకుంటే అది మన ముందు ప్లేస్ బెస్ట్ ప్లేస్ అనమాట. కాబట్టి మార్కెట్ కింద పోయేదానికన్నా కూడా ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి పీఎల్లోని చూసి ఆ నెంబరింగ్ స్టిల్ ఇండియన్ మార్కెట్ ఎక్స్పెన్సివ్ అని మనం అనలేము. అండ్ లాస్ట్ 14 months నుంచి ఎక్సెప్ట్ లార్జ్ క్యాప్స్ కాకుండా మిగతా మార్కెట్ కనుక చూస్తే 20 to 30% డిస్కౌంట్లో ఉండండి మెజారిటీ స్టాక్స్. కాబట్టి పీఈ 19.9 ఉంది కాబట్టి ఎక్స్పెన్సివ్ అని కొట్టుపడేయలేము. దిస్ ఇస్ ది బెస్ట్ యాక్చువల్ నెక్స్ట్ డేకేడ్ మనీ అంతా ఇండియా నుంచి మేక్ చేసుకోవాలి, ఎందుకంటే గ్రోత్ ఇక్కడే ఉంది కాబట్టి. కాబట్టి దిస్ ఇస్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ మోర్ మనీ ఇంటూ ద ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్. ప్రెసెంట్ ఇన్వెస్టర్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది సార్? మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఎలా ఉంటుంది? యా, బేసికల్గా ఏంటంటే కోవిడ్ తర్వాత ఏంటంటే ఫస్ట్ జక్ ఇప్పుడే అనమాట, 2025లోనే వచ్చిందనమాట. కాబట్టి కొత్త ఇన్వెస్టర్స్కి కొంచెం టఫ్గానే ఉంటుంది హ్యాండిల్ చేయడం. బట్ మార్కెట్ హిస్టారికల్ వాలటిలిటీతో కంపేర్ చేసినప్పుడు మనమంతా తక్కువ వాలటిలిటీ, ఇంత ముందులాగా టూ మచ్ ఇప్పుడు షేక్ అవట్లేదు అనమాట. అంటే డొమెస్టిక్ మనీ బాగా వస్తుంది. అండ్ రీసెంట్గా ఎన్పిఎస్ 100% ఈక్విటీకి అలౌ చేస్తున్నారు. అండ్ ఆల్ ఇండికేషన్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ ఇంకా ఎంకరేజ్మెంట్ చేసేది ఎక్కువ ఉందన్నమాట. అటు గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది, ఇటు పబ్లిక్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ కూడా మారిపోతున్నాయి. అండ్ పబ్లిక్ కూడా సేవింగ్ చేయాలని తపన పెరిగిపోతుంది. అంటే డిజిటలైజేషన్ పుణ్యం అంటూ అందరికీ డెమోక్రసైజ్ అయిపోయింది అనమాట ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎక్స్పెన్సివ్ అని అనుకునే బదులు
మనం ఇప్పుడు సైక్లికల్ నేచర్లో మంచి పీక్ లెవెల్లో ఉన్నాము, గ్రోత్ ఇంకా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 10 years టూ మచ్ గ్రోత్ రాబోతుంది. ఇప్పుడు దాకా మనది ఆల్మోస్ట్ 4 trillion ఎకానమీ నుంచి ఎవ్రీ 2 yearsకి లేదా 1 yearకే మనం 1 trillion ఎకానమీ యాడ్ చేయబోతున్నాం. అందుకని మోర్ అండ్ మోర్ గ్రోత్ రాబోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ టు ద మార్కెట్స్. అయితే రిస్క్ ఉండదా అంటే ఈక్విటీ అంటేనే రిస్క్ ఉంటుంది, కాబట్టి మీ ప్రొఫైల్ తగ్గట్టు దాన్ని ట్యూన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అయితే లాంగ్ టర్మ్ లో అసలు భయపడాల్సిన పని ఏం లేదండి. ఇంకా చెప్పాలంటే ఇంత లాస్ట్ 1 decade పోల్చుకున్నప్పుడు నెక్స్ట్ డెకేడ్ ఇంకా మోర్ బ్రైట్ అండ్ మోర్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అంత అవసరం లేదు. ఏదైనా సరే ఈక్విటీ మార్కెట్ మెంట్ ఫర్ ఏదైనా షార్ట్ టర్మ్ ట్రేడర్సా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అందరిని పెట్టేసి మీరు గేమ్ ఆడాల్సి ఉంటుంది. షార్ట్ టర్మ్ లో మేబీ అటు ఇటు జంక్ అవ్వచ్చు, బట్ లాంగ్ టర్మ్ పర్టికులర్ డెఫినెట్గా అవుతుంది. షార్ట్ టర్మ్ లో ఏమవుతుందంటే ఈ ఎఫ్ఐస్ అందరూ కూడా బెటర్ మార్కెట్స్ కానీ మూవ్ అవుతా ఉన్నారు మనీ అంతా. రెండోది రూపీ బాగా డ్రాప్ అవుతా ఉంది. ఆ స్పీడ్ ఎక్కువ ఉందన్నమాట. ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ 80% డ్రాప్ అయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాప్ రీసెంట్ ఇయర్స్ లో. అయితే రూపీ డ్రాప్ అనేది ఇప్పుడు కొత్త అంటే లేదండి, 20% 10 రోజులు కూడా ఉన్నాయి. 20% ఫర్ యానం హిస్టరీ కానీ చూసుకున్నట్లయితే అంటే 2008లో 20% డ్రాప్ అయింది. అందుకని హిస్టరీ ఉందండి. ఆ రూపాయి డ్రాప్ అయినంత మాత్రం ఎకానమీ ఎక్కడ ఆగిపోలేదు. కాబట్టి సెంటిమెంటల్గా వెళ్ళి రూపాయి డ్రాప్ అవుతుంటే మన ఎకానమీ వీక్ అవుతుంది అనే బదులు మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీగా మారుతున్నాం. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా తయారవుతుంది అవుతుంది. వేరే కంట్రీస్ అన్నిటితో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది. ఈ టైంలో రూపాయి వీక్ అయినా కూడా అది స్ట్రెంత్ గా మారే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి రూపాయి ఎక్కడ ఉండాలనేది. దాన్ని బట్టేసి మనం వీక్ అవుతున్నాం చెప్పలేము. కాబట్టి ఎకనామిక్ సైకిల్లో మనం మంచి గ్రోత్ ఫేజ్ లో ఉన్నాం. కాబట్టి ఈ పిఈ అనేది రీజనబుల్ పిఈ ఆ గ్రోత్ కి అనమాట. అండ్ బెటర్ వాల్యుయేషన్స్ ఫామ్ అవుతుంది, అండ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, అండ్ మోర్ ఇంటర్నేషనల్ టైప్స్ అవుతా ఉన్నాయి. మీరు రీసెంట్గా చూసుకుంటే జపాన్లో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 3 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. రీసెంట్గా శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకున్నారు, అంతకుముందు ఎస్ బ్యాంక్లో తీసుకున్నారు, అంతకుముందు అడ్వాంత ఫైనాన్స్లో తీసుకున్నారు. అంటే మోర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ బ్యాగులు తీసుకుని వస్తున్నారు ఇండియాకి ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేయడానికి. దాని మీనింగ్ ఏంటంటే ఇండియాలో ఫైనాన్స్ సెక్టర్ మొత్తం ఇంటర్నేషనలైజ్డ్ అవుతుంది, ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నారు అని అనమాట. ఇంత స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న ఇండియాలో ఫ్యూచర్లో డెఫినెట్గా ఎఫ్ఐఎస్ మనీ అట్రాక్ట్ చేస్తుంది, రూపాయి కూడా డెఫినెట్గా రివర్స్ అవుతుంది, అండ్ మోర్ ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఈ డిప్స్ని ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీలో వాడుకోవడం బెటర్. అయినా లాస్ట్ 14 months నుంచి మార్కెట్ అక్కడక్కడే రొటేట్ అవుతుంది 26,000 చుట్టూ. పట్టానికి కూడా ఏం లేదు, కాబట్టి ఇక్కడ నుంచి ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మరి కమింగ్ అప్ 27, 28 మన క్లాసెస్ ఉన్నాయి 2 days ఈవినింగ్. ఏం చెప్పబోతున్నారు క్లాసెస్ లో? ఎవ్రీ వెబినార్కి ఎవ్రీ మంత్ మనం 2 times వెబినార్ కండక్ట్ చేస్తూ ఉండండి. దీంట్లో మీకు ఆన్లైన్ వెబినార్ కాబట్టి కంఫర్ట్ టైంలో మీరు అటెండ్ అవ్వచ్చు మీ ప్లేస్ నుంచి మీకు. అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఇస్తారు. మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీకు అది బాగా యూజ్ అవుద్ది. మీకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ లేదు, మార్కెట్లో స్ట్రగుల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వ్యూవర్స్, మరిన్ని వివరాల కోసం డిసెంబర్ 27, 28 సాయంత్రం జరగబోయే ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోండి. మరి దాంట్లో మ్యూచువల్ ఫండ్సా, స్టాక్ మార్కెటా, ఇండెక్స్ ఫండ్స్ ఎలా చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఆప్షన్స్ బాగుంటాయి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మర్చిపోద్దు, డిసెంబర్ 27, 28 ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్.